గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. మనమందరం ఎక్కడెక్కడో పుట్టాం. ఏ ఊళ్ళో నాదొక ఊరు, మీదొక ఊరు, ఒక్కొక్కరిదొక్కొక్క ఊరు. మనమందరం కలిసి మామూలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు అక్క చెల్లుళ్ళు, తమ్ముళ్ళు, సహోదరులు ఉంటారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, బంధాలు అనుబంధాలు ఉంటాయి. కానీ మనము కూడా ఇక్కడ ఉన్న మనం కూడా సహోదరులు మనమంతా కలిసి మనకు ఒక ఆత్మ సంబంధమైన ఒక బంధం ఉంది. లోక సంబంధంగా ఎలాగ బంధుత్వం బంధాలు ఇవి ఎలా ఉన్నాయో మన దేవుని బిడ్డలుగా ఉన్న మనకు కూడా మనందరికీ ఒక బంధుత్వం ఉంది. అది ఎలాగంటే యేసయ్య రక్తం ద్వారా మనమందరం కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి మనమందరం ఒక సంతానంగా మార్చబడ్డాం. అయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అక్కడికి శరీర సంబంధమైన సహోదరత్వం, బంధుత్వం, బంధువులు, బంధకాలు ఉంటాయి. పేగు తెంచుకొని రక్తాన్ని పంచుకొని పేగు తెంచుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు బంధుత్వం అనేది అది మనం వద్దన్నా అది రక్త సంబంధం, బంధుత్వం అంటారు దాన్ని. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనమంతా ఒక పరిశుద్ధమైన ఒక ఫ్యామిలీ. శరీర సంబంధంగా తల్లిదండ్రులు ఉన్నారు మనకు, లేరని నేను అంటలేదు, ఉన్నారు. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాం? వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాం? రకరకాల కులాల్లో, రకరకాల జాతుల్లో, రకరకాల కులాల్లో పుట్టాం. అక్షరార్థంగా, శరీరరీతిగా పుట్టాం. అందుకని కొంతమంది అంటారు, మీరు ఎట్లయినా మా వాళ్ళే, ఒకప్పుడు మిమ్మల్ని వెలేసినా, ఊరి బయట పెట్టినా, ఇప్పటికీ మిమ్మల్ని మేము మందిరాల్లోనికి రాకుండా చేసినా, మేము ఆరాధించుకుంటున్న మందిరాల్లోకి మిమ్మల్ని రానికుంటా అంటనాను వాళ్ళకి మిమ్మల్ని బయట పెట్టినా, అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులను బట్టి చూస్తే, దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, స్థలాన్ని బట్టి తెగలుగా విభజించి శరీరీతిగా ఒక బంధాన్ని మనకు అంటగడతారు.
కాదని అనం. కాదని మనం అనం, కరెక్టే, ఒప్పుకుంటాం. కానీ మనం ఎవరో తెలుసా? మనం ఇప్పుడు ఎవరమంటే, మరి చూద్దాన్ని, పిలుపుతో పౌలు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, సహోదరులారా, పరిశుద్ధ సహోదరులారా, సహోదరులారా, ఇప్పుడు మనమంతా పరలోక సంబంధమైన ఒక ఉన్నతమైన పిలుపుని పొంది పరమ తండ్రి యొక్క సంతానంగా మనము మార్చబడి పరిశుద్ధమైన ఒక సహోదరులుగా మనము పిలువబడుతూ ఉన్నాం. మనమంతా పరిశుద్ధమైన ఒక సహోదరులుగా. అయితే పరిశుద్ధమైన సహోదరులు అంటే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి. ఈ అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ప్రకారం గమనించి చూస్తే, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ సహోదరులారా, సహోదరులారా, పరలోక సంబంధం పరిశుద్ధమైన సహోదరులారా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనము పర సంబంధమైన వారమని గుర్తుపట్టాలి. మనము పర సంబంధమైన వారమని గుర్తుపట్టాలి. భూ సంబంధమైన వారం మనము కాము. ఉన్నతమైన పిలుపు, పర సంబంధమైన పిలుపుతో పిలిచి పరిశుద్ధమైన సహోదరులాగా మనలందరినీ ఒక కుటుంబంగా దేవుడు చేస్తున్నాడు. యేసు ప్రభువు గురించి మనం గమనించి చూస్తే, ఆయన దావీదు కుమారుడు అని, మనిషి కుమారుడని, దావీదు కుమారుడని, మనిషి కుమారుడని, దేవుని కుమారుడని ఆయనకి బైబిల్లో మనకు చాలా సందర్భాల్లో మనకు తటస్థిస్తుంది, కనిపిస్తుంటుంది. ఏమని? మనిషి కుమారుడని, దావీదు కుమారుడని. దెయ్యాలంటాయి, దావీదు కుమారుడా మాతో నీకేం పని అని కేకలేస్తాయి. అవి చెప్తున్నాయి, ముందు దావీదు పేరు చెప్తున్నాయి, అతని యొక్క కనెక్షన్ చెప్తున్నాయి. దావీదు కుమారుడా అని. మనిషి కుమారుడా, దేవుని కుమారుడా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మనం రక్షించు. నిన్ను నువ్వు రక్షించుకో, మనం రక్షించు. ఇప్పుడు మనల్ని అపోస్తలుడైన పౌలు తనతో కూడా ఉన్న వాళ్ళని ఒక ఆరోగ్యకరమైన ఒక పిలుపుతో పలకరిస్తున్నాడు. ఏమని పలకరిస్తున్నాడంటే, చాలా చక్కగా పలకరిస్తున్నాడు. పరిశుద్ధ సహోదరులారా, పరిశుద్ధ సహోదరులారా. దేవుని మందిరంలో ఉన్న మనమంతా ఎవరమంటే, పరిశుద్ధత కొరకు, పరిశుద్ధతను ఆశించి పరిశుద్ధంగా జీవించాలని దేవుని మందిరానికి వచ్చిన ఒక కుటుంబం మనమంతా. దేవునికి స్తోత్రం కలుగును కాక. గట్టిగా చెప్పండి. మనమంతా ఎవరిమి? పరిశుద్ధమైన ఒక కుటుంబం.
ఈ పరిశుద్ధమైన కుటుంబం అయినప్పుడు మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. కొన్ని లక్షణాలు ఉండాలి. వీడు రాజవంశమురా అంటే వాడికి పౌరుషం ఉంటుంది, వాడికి ఉన్న లక్షణాలు. వాడు మీసాలు అంటంట పైకి తిప్పుతాడు, ఇట్లా పౌరుషం ఉంటుంది. వెనక్కి తిరిగి రాడు, యుద్ధంలో ముందుకే వెళతాడు. అర్థమవుతుందా? అతను రాజవంశం కనుక అతనికున్న లక్షణాలు అవి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం పరిశుద్ధమైన సహోదరులు అయినప్పుడు, మనమంతా ఒక కుటుంబం అయినప్పుడు, మనలో పరిశుద్ధమైన ఆ సహోదరత్వం, ఆ పరసంబంధమైన బంధుత్వం కలిగిన పరమ తండ్రి మన దేవుడై ఉన్నప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనబడాలి, ఖచ్చితంగా కనబడాలి. యేసు ప్రభు దగ్గరికి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి, అయ్యా మీ తల్లి మీ సహోదరులు బయట వచ్చిన్నారు, నీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని ఆయనకి చెప్పారు. మీరు చదవండి మత్తయి సువార్త 12 అధ్యాయం 47 12:47. ఒకడు, ఇదిగో మీ తల్లి మీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట నిలబడుకొని ఉన్నారయ్యా అని చెప్పాడు. అప్పుడు ఈయన ఏం చేయాలా? యాక్చువల్గా ఈయన ఏం చెప్పాలి? కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెంసేపు ఉండండి వస్తానని చెప్పాలి. కొంచెంసేపు ఉండమను, నేను వస్తాను మాట్లాడతాను, తల్లి వచ్చారు కదా వస్తాను, కొంచెం ఉండమను, అర్జెంట్ పని ఉంది, కొంచెం మాట్లాడుతున్నాను కదా, కొంచెం ఉండమను అని ఆయన చెప్పాలి. కానీ అలా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే అప్పుడు అందుకు ఆయన చూచి, ఎవరండి నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇప్పుడు బాగానండి తలెత్తిన స్థాయి చూడండి. చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శిఖరాలకి ఎదకపోవడానికి కారణం భూ సంబంధమైన బంధకాలు. శరీర సంబంధమైన బంధకాలు. ఆ బంధకాలు మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలకి తీసుకుని వెళ్ళలేవు. యేసు ప్రభు కూడా దాంట్లో, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? వాళ్ళ తల్లి కాదా? వాళ్ళు సహోదరులు కాదా? అవునన్నా కాదన్నా వాళ్ళ తల్లి సహోదరులే. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట, మన పరసంబంధమైన పరిశుద్ధమైన సహోదరులమైతే మనం యేసయ్య రక్తంలో కడగబడి కొనబడి మారు మనసు పొంది బాప్టిజం పొంది ఆయనను తండ్రిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా మనం మారిన మనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. చూడండి, మన పెద్దన్న యేసు ప్రభు గారు మన పెద్దన్న. ఆయన ఎవరు మనకు? ఆయన పేరేంటి? యేసు ప్రభు అండి. చెప్పండి, ఆయన పేరేంటి?
ఆయన మనకి ఏసన్నా, మన ఏసన్న అనుకునే మీరు, మన ఏసన్న గురించి కాదు చెప్పి, ఆయన ఏసన్న. అర్థం కాల? ఆయన మనకు పెద్ద అన్న. ఆయనలో ఉన్న లక్షణాలు మనలో ఉండాలి. అదేంటంటే ఆయన ఏం చెప్పాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరండి నా సహోదరులు, ఎవరు నా తల్లి? చెప్పి చెయ్యి చాపి, ఇదిగో ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, పరలోకమందున్న తండ్రి చిత్తమును చేయువారే నా సహోదరులు, నా సహోదరులు, నా తల్లి. మీరు పరసంబంధమైన సహోదరులు అయితే వాళ్ళని మనం ద్వేషించమని కాదు. యేసుప్రభు సిలువలో తన తల్లికి బాధ్యతలు తీర్చాడు. పరసంబంధమైన సంతానంగా మనం మారిన తర్వాత దేవుని యొక్క పని తప్ప తర్వాత సెకండ్ సహోదరి, తమ్ముడు, అన్న తర్వాత ముందెవరు? పరసంబంధమైన దేవుని యొక్క పని చేయడమే. అదే వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా సహోదరులు అన్నాడు. మీరు బాగా గమనించండి. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకి ఎదగాలనుకుంటే మీరు పరసంబంధమైన మీ తండ్రి ఉండాలి. బైబిల్ అంటాడు, మీ తండ్రి అపవాది అన్నాడు. మీ తండ్రి అపవాదిరా అన్నాడు. మీ తండ్రి అపవాది, సర్ప సంతానమా, రాబో ఉగ్రతలను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సర్ప సంతానమా అన్నాడు. ఇప్పుడు మన పరసంబంధమైన ఆ బంధం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, అపవిత్రంగా ఉండకూడదు. కొన్ని బంధాలు అపవిత్రంగా ఉంటాయి, కొన్ని బంధాలు అపవిత్రమైన బంధాలు, క్రమం లేని బంధాలు ఉంటాయి కొంతమందికి. వాళ్ళని మనం పరిశుద్ధమైన సహోదరులారా అని మనము పిలవలేము. దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తించే వాళ్ళని మనము దేవుని పరిశుద్ధమైన సహోదరులారా, సహోదరులారా అని మనం పిలవలేము. మనల్ని అలా పిలిచేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. అంటే ప్రవర్తన ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని మనసులో నిర్ణయించుకుంటే దానిని కాపాడి కొనసాగించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పరసంబంధమైన తండ్రి నాకు తండ్రి ఉండాలి, నేను దేవుని చిత్తానికి లోబడాలి, తండ్రి చిత్తం చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి. దానికి విరోధంగా ఏదైనా సరే, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి,
దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తించేవాడు ఎవరు? వాళ్ళు మన సహోదరులు కాదు, సహోదరులు కాదు. మనమందరం దేవుని మందిరంలో చేరి ఉన్న మనమంతా ఒకే కుటుంబం. మనం ఆ కుటుంబం యొక్క పేరేంటంటే విశ్వాస గృహము. పరిశుద్ధమైన సహోదరుల పరిశుద్ధమైన ఒక గుంపు, నీతిమంతుల గుంపు, యథార్థవంతుల గుంపు, సభ. పరిశుద్ధమైన ఒక సభ, నీతిమంతుల సభ. నీతిమంతుల మధ్యలో దుష్టుడు నిలవ నేరడు, తరమకుంటా దుష్టుడు పారిపోతాడు. అటువంటి శరీర సంబంధమైన బంధాలు మనకు దేవుని మందిరంలో వచ్చిన మనకు ఉండకూడదు. దేవుని మందిరంలో మనమంతా ఒక తండ్రి బిడ్డలం, ఒక తండ్రి బిడ్డలం మనమంతా. మన తండ్రి ఆరాధ్య దైవం, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన దయాళుడు, ఆయన కృప, చెప్పండి, ఆయన కృప, ఆయన కృప, ఆయన దయాళుడు, చెప్పండి, ఆయన కృప. ఆయన మన తండ్రి. మన అన్న ఏం చెప్తున్నాడు? మనకి అన్న ఎవరు? యేసయ్య. ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి చిత్తము చేయుటయే. ఎవరు నా తండ్రి చిత్తం చేస్తారో వాళ్ళే నా సహోదరులు, వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా సహోదరులు సహోదరులు. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఉన్నాం. ఎవరు దేవుని చిత్తం చేస్తారో వాళ్ళే నా సహోదరులు, వాళ్ళే నా సహోదరులు. సేవకు విరోధంగా ప్రవర్తించేవాడు వాడెవడు? అపవాది సంబంధి, దుష్టుడు. వాడు ఎప్పటికీ పరిశుద్ధమైన ఒక సంబంధాన్ని కలుపుకోడు. ఎంతసేపటికి శరీర సంబంధమైన సంబంధాన్నే కలుపుతాడు. పొరపాటున కూడా ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన సహవాసం కోరుకోడు. పొరపాటున పరిశుద్ధమైన ఒక సహవాసాన్ని కోరుకోరటు. చాలామంది జీవితంలో మనం గమనించి చూస్తే వాళ్ళు పరిశుద్ధమైన సహవాసాన్ని కోరుకోరు. ఎంతసేపటికి అపవిత్రతని వెంటాడతారు, దానికి సమర్థించుకుంటారు. అందరూ అలా ఉన్నారా, మేము ఎందుకు ఉండాలి ఇలాగా అని మాట్లాడతారు. వాళ్ళ తండ్రి ఎవరు? అపవాది. తండ్రి బీజములో పుట్టినవాడు పాపము చెయ్యడు. చదివారా మీరు ఎప్పుడైనా ఈ మాట? చదివారా? తండ్రి బీజములో పుట్టినవాడు పాపము చేయుడు. ఎందుకంటే విత్తనం అలాంటిది. పరిశుద్ధమైన జన్మది. ఒక పరిశుద్ధమైన పుట్టుక. యేసు ప్రభు గురించి ఏం రాసిందంటే, పాపము చేయనివాడు, పాపుల్లో చేరనివాడు, పాపము లేనివాడు. నాలో పాపమున్న దాన్ని సవాల్ చేసినాడు. రోమా సైన్యాన్ని సవాల్ చేశాడు, నాలో పాపం ఉంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు అన్నైనప్పుడు, మనం సహోదరులు అయినప్పుడు, అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, పరిశుద్ధ సహోదరులారా. ఆహా, ఏ మాట అన్నాడు!
మనం ఒప్పుకునే దాన్ని ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు యందు లక్ష్యముంచండి. ఆయన యందు లక్ష్యముంచండి చాలు. ఆయన యందు లక్ష్యముంచండి, అప్పుడు మీరు పరిశుద్ధంగా జీవిస్తారు. ఆయన మీద లక్ష్యం ఉంచుకోండి. ఆయన చేశాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి చూపించాడు. ఆయన అంటున్నాడు, మీకు శోధనలు వస్తాయి, దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా నేను సరళం చేసి ఉన్నాను అన్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలని ఒక తీర్మానం చేస్తే దాన్ని కాపాడుటకు సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. శత్రువు చేతిలో పడకుండా, ఈ శరీర సంబంధమైన బంధకాల్లో చిక్కుకోకుండా, అటువంటి కటకటాలలో పడిపోకుండా కాపాడుటకు సమర్థుడు. కాపాడుటకు ఆయన సమర్థుడు. ఆయన అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఎవరు తీర్మానం చేస్తారు? వాళ్ళు పాపం చేయరు. ఎందుకంటే విత్తనం అలాంటిది. ఏది విత్తుతాం అది కోస్తాం. మన పరిశుద్ధతనే విత్తాలి, పరిశుద్ధతనే కోసుకోవాలి. అపవిత్రతకి చోటు ఉండకూడదు. ఇప్పుడు మన మందిరానికి ఎంతమంది వస్తున్నారంటే చూపించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎంతమంది వచ్చినా వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధతని, వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆశ వాళ్ళలో ఉంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళు పరిశుద్ధులుగా చేయనుగాక. ఆశను తీర్చువాడు ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా మారుస్తాడు. ఎంతమంది అపవిత్రులుగా చేయాలని ప్రయత్నించినా దేవుడు వాళ్ళని కాపాడతాడు. ఆయన బలిష్టమైన చెయ్యి నిన్ను కాపాడుతుంది. మనలో ఆ లక్షణం వాళ్ళు కనబడాల. పరిశుద్ధత, పరిశుద్ధమైన పేరుకు తగినట్లుగా పరిశుద్ధమైన సహోదరులు. ఎంత మంచి మాట రాశాడండి అతను. భలే మంచి పదాన్ని వాడాడు. మనం గమనించి చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో దేవుని చిత్తం చేయటియే నా కర్తవ్యమని యేసు ప్రభు చక్కగా చెప్పాడు. గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం, దేవా, నేను ఈ భూమి మీద ఎందుకు నేను ఈ శరీరమును నాకు అమర్చి నన్ను ఇక్కడికి పంపించావు తెలుసా? దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చున్నాను. నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చున్నా. నువ్వు పరిశుద్ధమైన సహోదరుడు అయితే నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏముందో తెలుసుకోండు. నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. యేసే చాలా చక్కగా చెప్తున్నాడు. గ్రంథపు చుట్టలో నా గురించి రాసి ఉన్నావు నువ్వు, మనల్ని గురించి కూడా రాసి ఉన్నాడు. మనం ఎవరో తెలుసా? పరిశుద్ధమైన జనాంగం. దేవా, నీ చిత్తం నేను చెయ్యాలి.
ఈ లోకంలో పరిగిస్తున్నారు జనం. ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లే. పరిగిస్తున్నారు. దేవుని చిత్తం మీద తెలుసుకోకుండా నీ జీవితంలో ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమైపోతుంది. నీ పట్ల నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకోకుండా నువ్వు ఏమైనా చేస్తున్నప్పుడు పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. నేను సంపాదించేశాను, నేను బాగానే ఉన్నాను, నాకేమి కుదువు లేదు. పరిశుద్ధత ఉందా నీకు? ఇప్పుడు పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తం. అది నువ్వు పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం. ఆ పరిశుద్ధతను మనం పోగొట్టుకోకూడదు. మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నారని నేను అడగను, మీరు పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు లేదని అడుగుతున్నాను. దేవుని చిత్తం మీద గ్రహిస్తున్నావా నువ్వు? దేవుని చిత్తం ఏదో అది నువ్వు గ్రహిస్తున్నావా? ఇవి శక్తి చేత కాక బలము చేత కాక దేవుని ఆత్మ చేత జరుగుతున్న పరిచర్య ఇది. ఇక్కడికి నువ్వు ఆషామాషిగా రాలే, ఇక్కడికి వచ్చి చేరలేదు. నువ్వు ఏ విధం చేతనైనా ప్రతి ఒక్కరు సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టే పనిని మాకు అప్పగించున్నాడు ఇక్కడ దేవుడు. మనమందరం సహోదరులమి. మన తండ్రి ఒక్క ఆయనే, ఆయన బిడ్డలం మనం, ఆ తండ్రి బిడ్డలం మనం ఆయన తండ్రి బిడ్డలం మనం. అర్థమవుతుందా? ఆదికాండం 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం చదువు. కాబట్టి అబ్రహాము బంధువులు గనుక నాకు నీకు నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి కలహాలు ఉండకూడదు. తలెత్తిన సరే చూడండి, ఇట్లా అంతా ఎట్లా చూస్తున్నట్టే బైబిల్లో ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టు ఈరోజు చూస్తున్నారు. ఇప్పుడే కొత్తగా నేను ఆ రెఫరెన్స్ ఇప్పుడు కొత్తగా చెప్పినట్లు, ఇంకెప్పుడు నేను చెప్పనట్లు, ఇదే కొత్తగా ఏదో ఒక ఆశ్చర్యం కలిగేదాన్ని చూపిస్తే చూస్తున్నట్టు అట్లా చూస్తున్నాం. మళ్ళీ ఇట్లా మనము బంధువులమి. ఎట్లా బంధువులం అయ్యాము? యేసయ్య రక్తం ద్వారా బంధువులు అయ్యాము మనమంతా. గట్టి చెప్పండి, విషయాలు చెప్పండి. అనుమానం ఉంది మీకు? మనమంతా ఎవరిమి? బంధువులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన పిలుపు ఎలా ఉండాలి? అన్నయ్య ఎట్లా ఉంటుంది? అన్నయ్య అంటే ఎలా ఉంటుంది? చెల్లెమ్మ అంటే ఎట్లుంటుంది? తమ్ముడు అంటే ఎట్లుంటుంది? అయ్యగారు అంటే ఎట్లుంటుంది? తండ్రి గారు అంటే ఎలా ఉంటుంది? విశ్వాసం బట్టే కదా మనకు చెల్లి అయింది. విశ్వాసం బట్టే కదా మనకు తండ్రి అయ్యారు. విశ్వాసం బట్టే కదా మనం పరిశుద్ధులమయ్యాము. విశ్వాసం బట్టే కదా మనమంతా ఒక కుటుంబంగా మార్చబడ్డాం. బంధువుల్లో కలహాలు ఉండకూడదు. పరిశుద్ధమైన సహోదరుల్లో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం కలహములు ఉండకూడదు. అంటే గొడవలు ఉండకూడదు. కొంతమంది ఇళ్ళ దగ్గర కొట్టుకోరు. ఇళ్ళ దగ్గర కొట్టుకోరు, ఇక్కడికి వచ్చి ఏడ కొట్టుకుంటారు. ఎవడో భార్యతో గొడవ ఉంది, వాడు ఇంటికాడికి వెళ్ళి వాళ్ళ భార్యతో ఏదైనా మాట్లాడుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి. ఇక్కడికి వచ్చి కొడతాడు ఒకడు. అర్థమైందా? దేవుడు ఊరికి వదిలిపెట్టడాన్ని.
ఇది భయంకరమైన స్థలం. ఏ స్థలం ఇది? చెప్పండి, ఏ స్థలం ఇది? ఇది భయంకరమైన స్థలం. ఇది దేవుని మందిరములో ఎవరైనా సరే కలహాలు గొడవలు ఉంటే, మేము చిన్నప్పుడు వెళ్ళే చర్చిలో సుమారు సంవత్సరాలు ప్రభువుని ఆరాధించేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కాదు, అస్సలు ఇచ్చేవాళ్ళు కాదు. ప్రభువుల సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు కాదు, 2 సంవత్సరాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నేను అటు చేయను, ఇస్తా. మీరు కలహాలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని లోపల క్రోధాన్ని పెంచుకొని, కార్పణ్యాన్ని పెంచుకొని, అసూయని పెంచుకొని ప్రభువుల ఆరాధనలో పాల్పొప్పులు పొందారనుకో, అప్పుడు ఒక పాట పాడాల్సి వస్తుంది. ఏం పాట అంటే అది ఉంది చూడు, ఉందే అది, ఆ పాట పాడాల్సి వస్తుంది. అయోగ్యంగా దీంట్లో పాలు పంపులు పొందకూడదు. పరిశుద్ధులమని పిలువబడుతున్న మనము, వాళ్ళు ఎంత చక్కగా చెప్పుకున్న మన బంధువులు, మన గొడవద్దు, కలహాలు వద్దు మనకు. ఆత్మ సంబంధుల యొక్క లక్షణాలు ఇవి. గొడవలొద్దు మనకు. గొడవలు లేని హృదయం ఎలా ఉంటుందంటే, ఆహా ఎంత బాగుంటుందంటే, ప్రశాంతంగా ఉన్న నదిలాగా ఉంటుంది. దానిలో ఒక రాయి వేసి చూడు, నీళ్ళన్నీ కదిలిపోతాయి. అదే సముద్రం దగ్గర పో, ఘోష వినబడతానే ఉంటుంది. గొడవలున్నోడు, సమాధానం లేనివాడు బ్రతుకు యుద్ధ రంగంలా ఉంటుంది. మనశ్శాంతి ఉండదు జీవితంలో, ప్రశాంతత ఉండదు. గొడవలొద్దు, తగ్గించుకుందాం. స్థలం ఎక్కువ పోతే పని. మోసం చేశారా, చేసుకోపో. తీసుకుంటావా, తీసుకోపో. నష్టం వచ్చిందా, రాని. మనం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, మనము పరసంబంధమైన సహోదరులు ఇవి. మన హృదయంలో ఒక్కటే ఉండాలి. ఏముండాలి? మనకు కలహములు చెప్పట్లా, నోరు తెలవట్లా. ఎంతమంది గొడవలు పడి ఇప్పుడు వచ్చి కూర్చోండారు ఇక్కడ. ఇప్పుడు ఎంతమంది గొడవలు పడి వచ్చి కూర్చోండారు. భార్యని కొట్టొచ్చిన వాళ్ళు ఉంటారు, భర్తను కొట్టొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీరేం తక్కువ కాదు. ఆహా, సమానంగా ఉన్నారు, ఏం ప్రాబ్లం. సమానంగా కూడా కాదు, కొంచెం హెచ్చుగానే ఉంటారు. ఏమి తక్కువలే, అన్నిట్లో సమానంగానే ఉన్నారు. సమానంగా కాదు, సమానం కంటే ఎక్కువ ఉన్నారు. కొట్టేసి ఈడకొచ్చి కూర్చొని అబ్బా ఏమి ఎరగనట్టుగా కూర్చొని ఉండాలి లేకపోలేదు. ఇప్పుడు మీరు కూర్చున్న మీరు మీ గుండె మీద చేసుకొని నాకెవరితో కలహాలు లేవు ఒక్కరు చెప్పలా. అసలు గుండె ఉందో లేదో, అసలు వాళ్ళకి గుండె మీద చేసుకున్నానికి గుండె ఉందో లేదో ఆలోచిస్తున్నారు వాళ్ళు. అసలు వాళ్ళకి గుండె ఉందో లేదో. మార్కాపురంలో ఒక తల్లి ఉండేది, శారమ్మ తల్లి. అయ్యో పాతయ్య నాకు గుడికాయ నొప్పే అంట వచ్చేది. నీకేడుందమ్మా గుండెకాయ? నీకు గుండెకాయ లేదు పో అంటే, లేదా హార్ట్ అయితే నాకు లేదు అని వెళ్ళిపోయి సంతోషంగా. గుడికాయ లేదని సంతోషంగా. ఎక్కడుంది గుడికాయ అంటే ఎక్కడ చూపించేది నాకు. గుడికాయ ఎక్కడుందంట.
నాకు కలహాలు లేవు, నేను పరిశుద్ధమైన దేవుని బిడ్డని. ఆమెను కాదు, చెప్పండి. ఒరే ఆమెనంటారు, ఏడ దొరికారు ఇల్లాక. నాకు కలహాలు లేవు, నేను పరిశుద్ధమైన కుటుంబస్తుణ్ణి, నేను పరిశుద్ధమైన ఫ్యామిలీ. ఆమేన్, హల్లెలూయా. మనకు కలహాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అవతలోడికి చోటు ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. కరెక్ట్ తెలుగు వాడు ఏంటంటే అవకాశం ఇవ్వకూడదు. అవతలోడికి అవకాశం ఇవ్వకూడదు. గొడవలకి మనం అవతలోడికి అవకాశం ఇవ్వకూడదు. వాడు వస్తే మనమే సర్దుకొని మన నోరు కట్టుకొని మాట్లాడుకుంటా మౌనంగా ఉంటే అరుచుకుని ఈది కుక్క నోరు నిప్పుట్టి అదే గమ్ము కూర్చుంటుంది. ఈది కుక్క అంటే సైతాన్ గడిని అంటున్నా, మనుషుల్ని కాదు. సైతాన్ గడు గొడవలు పెట్టాలని వస్తాడు. వాడు పని ఏది? అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ లాజిక్ని మీరు ఎట్లా మర్చిపోతారు అంటాడు. ఎంత గొప్ప సాక్ష్య సంఘం మేఘం వలె ఆవరించి ఉండగా సిలువుగా చిక్కులు పెట్టు పాపంలో మీరు ఎట్లా పడతారా నాయన? సిలువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే, నీవు సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే నీవు కలహాలే. కలహము, జగడాలు, గొడవలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ ఒక కోపం వస్తాయి. మరి కొద్దండి గొడవలు. నా అంత రెబల్ ఇప్పుడు లేడు వస్తున్న మనుషులు, నా అంత రెబల్ ఇప్పుడు లేడు. ఏదన్నా కానీ జరిగితే ముందు నేనే వెళ్ళిపోయేవాడిని, ముందు నేనే వెళ్ళేవాడిని. అసలు ఇప్పుడు కొంతమంది నన్ను చూస్తే వస్తున్న మనుషుల్లో ఆ ఫ్రెండ్ ఏడి, ఆ ఫ్రెండ్నేనా ఇప్పుడు ఉండే ఫ్రెండ్ అని అడుగుతున్నాను. అప్పుడు అంత రెబల్గా ఉండేవాడు. అసలు ఏదైనా అన్యాయం జరిగిన, చిన్న సమస్య జరిగినా ముందు నువ్వే వచ్చేసాడు. నాకేమర్థమైందంటే ముందు నన్ను పెట్టి వీళ్ళు తప్పించుకునేవాళ్ళు అన్నమాట. ముందు నన్ను పెట్టి అన్నిటికీ నన్ను ఎదవం చేసి వీళ్ళు తప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒరే ఎదవల్లారా మీరు నన్ను ఇరికిస్తారా అని వాళ్ళు వచ్చి నాకు ఇవన్నీ చెప్పినప్పుడు ఒకటే పని చేస్తున్నా, చెవులు స్విచ్ ఆపేస్తున్నా అంతే. వాళ్ళు చెప్పిందంతా అవునా అవునా అవునా. ఇద్దరు గొడవ పడుతున్నారు, నాకు వచ్చి చెప్పారు, ఎవరు వాళ్ళు మీ బంధువులే కదా గొడవకు పో అన్నాను. నేను ఒకటే మాట చెప్ప, వాళ్ళిద్దరు స్నేహితులు, ఇప్పుడు మనం మధ్యలో పోయినాం అనుకో రేపు వాళ్ళు ఒకటైపోతారు, మనకెందుకు అన్నా. నిజమే కదా అని గమ్ముకి వెళ్ళిపోయి. ఇప్పుడు కూడా మీరు కావాలంటే మీరు ఎవరిని కొట్టుకోండి, జగడాలు పెట్టుకోండి, చుట్టూ కొట్టుకోండి, తన్నుకోండి. నేను వచ్చి ఎందుకు కొట్టుకున్నానని అడిగితే అప్పుడు అడగండి. నాకెందుకంటే కొట్టుకొని వాళ్ళ పరిశుద్ధులు కాదు కదా, అట్ట కొట్టుకునే వాళ్ళ పరిశుద్ధులు కాదు కదా. పరిశుద్ధులు కానప్పుడు మనం ఎందుకు పోవడం? వాళ్ళకి ఆ లక్షణాలు లేవు కదా. ఒకళ్ళు మనం చెప్పినా వినరు కదా. ఇప్పుడు మనం చెప్పామనుకో వాళ్ళు వినరు. నువ్వెవరైనా నాకు చెప్పేదానికంటే. అందుకని చెప్పకుండా మన 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 దారిలో మనం పోతే మంచిది. దుష్టులు ఆలోచించకుండా నడవక, మీకు ఇవన్నీ బాగా తెలుసులే, మీకు తెలియదేముంది. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గంలో నిలవక, కొట్టుకునే వాళ్ళ మధ్యలో నిలవక. అదైందా? మనకెందుకు వచ్చిన బాధ?
మన పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. అర్థమవుతుందా? మన పరిశుద్ధతను మనం పోగొట్టుకో. మనకు గొడవలు ఎందుకు? మిమ్మల్ని అన్యాయం చేశారా? అన్యాయం చేసి నడియుదిలో పెట్టారా? వచ్చే బయటికి ఆకాశమంతా పందిరిస్తాడు దేవుడు నీకు. భూమి అంతా శాపిస్తాడు. భూమి అంత శాప. ఇక్కడ పడుకొని ఆడదాకా దొల్లు ఎవరొద్దని. భూమి అంత శాప, ఆకాశమంతా పందిరి. దానికోసం కొట్టుకోవటం ఎందుకు? గొడవలేదు, మన గొడవలు వద్దు. ఒరేయ్, అబ్రాహాం అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎవరితో ఏ బంధువులతో గొడవ వచ్చింది ఇక్కడ? అబ్రాహాంతో వచ్చింది. ఎవరు? పేరు చెప్పండి. లోతు. వాడు ఎంత లోతు వాడికే తెలియదు. మనతో కూడా ఉంటారు లోతు. వాడు మాట్లాడాలంటే ఎంత లోతు ఉంటుందో మనకే తెలీదు. లోపల ఒకటి పెట్టుకుని బయట కూడా మాట్లాడతాడు. మన అమాయకులు మనం ఏమన్నా మాట్లాడడానికి ఇరుక్కుంటాం. నేను అమాయకురాలుని అనే, నేను అమాయకుడిని అనవసరంగా నేను ఎందుకు ఇరుక్కోవడం? నేను చాలా అమాయకుడిని, ఫ్రెడీ పాల్ని. వాడు అంత లోతుగా మాట్లాడుతాడు, నేను ఎందుకు ఇరుక్కోవడం? ఒకడు ఉంటాడు చాలా లోతుగా మాట్లాడుతుంటాడు. మనకు తెలియక మనం అనవసరంగా వాటి ట్రాప్లో పడతాం పోయి. అర్థమైందా? వాడి పేరేంది? చెప్పండమ్మా. వాడి పేరేంది? లోతు. ఒరే లోతు భార్య ఎవరు? వాడు లోతు అయితే ఈమెవరు? వాడు లోతు అయితే లోతు భార్య ఎవరు? అగాధమా? ఒరే ఎవరు అగాధం అనిందా? అగాధం కాదురా, దానికంటే ఏదన్నా ఇంకో డీప్గా చెప్పరా ఏదన్నా. పాతాళమా? ఏమో అయి ఉండొచ్చు, చూసి వచ్చినట్టున్నాడు. చేతే తెలియదు చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకేమొద్దో చెప్పండి. మనకేమొద్దో? గొడవలొద్దు. ఇప్పుడు మన మధ్యలో గొడవ పెట్టుకుని, ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఒక పిచ్చి కుక్క వచ్చింది అనుకో మన మధ్యలోకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దానికి దూరంగా పోతాం. దగ్గరుంటే ఏమవుతుంది? అది వచ్చేసింది ఎట్టొచ్చిందో మనుషులకు వచ్చేసింది. పిచ్చి కుక్క వచ్చేసింది. తెల్ల బట్టలు వేసుకునే వచ్చింది. అది 2 కాళ్ళ కుక్క, అది 4 కాళ్ళ కుక్క కాదు. అది 2 కాళ్ళ కుక్క. అది పిచ్చి కుక్క వచ్చేసింది. ఒకటి పల్లెట. ఆ పిచ్చి కుక్కని ఎట్ట గుర్తుపట్టచ్చు అంటే, మీరు బాగానండి, పల్లెట పెడుతుంది ఇగ్గని పెడుతుంది. ఇట్లా అంటుంటుంది. ఎప్పుడు ఇట్లా అంటుంది, ఇట్లా అంటుంటుంది. ఇట్లా అంటుందంటే ఏమో ఇది పిచ్చి కుక్క రాని దూరంగా ఉంటువే. పిచ్చి కుక్కకి ఏం చేయాలి మనం? పిచ్చి కుక్క ఇట్లా అన్నప్పుడు మనం ఏం చేయాలి? మూతి ఇట్టు పెట్టుకుని ఇట్టు పోతూ ఉండాలి. అది దానికి మూతి ఇట్టు ఉంటుంది, మనం మూతి ఇట్టు ముచ్చు పెట్టుకుని మాట. దాని దూరం పోకూడదు. మనం ఎవరమి? చెప్పండి, మనం ఎవరమి? ఇక్కడ వరకేనా? ఇంటికి అక్కడరా? ఇక్కడ వరకేనా? ఆడదో ఇక్కడ వరకేనా? ఒక ఇంటికాడ కూటం పెడితే నేను ముందుగా వెళ్ళా. ఎప్పుడు ముందుగా వెళ్తాను నేను. ఇంటికాడ కూటం పెట్టినా ముందు వెళ్ళిపోతా. ముందు వెళ్ళిపోయి అన్నీ చూసేవాడిని, ముందు వెళ్ళిపోయేవాడిని. ఒక ఈది కూటం పెడితే సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోయేవాడిని. ఆ చుట్టుపక్కలంతా డ్రమ్ము పెట్టుకొని సువార్త చెప్పి, ఇదిగో పలానా ఇంటి దగ్గర కూటం పెడుతున్నామని అందరిని పోగేసేవాడిని. కర్నూలులో నేను తిరగని సందు లేదు. బంగారుపేట, వెండిపేట, ఇత్తడిపేట, అలిమేనిపేట, రాగిపేట, అన్ని పేటలు తిరిగేసిన. అన్ని పేటలు తిరిగినా. ఇక్కడ తిరగని ఊరు లేదు. బుధవారపేట తిరగని ఊరేది. అక్కడ ప్రతి వీధులు తిరిగిన. బంగారుపేట అంటే సందులో తిరిగిన. ఆ రోజుల్లో మరీ రోడ్డు మీదనే అమ్మేవాడు సారాయి.
నేను ఆడ బంగారం ఉంటుంది అనుకుంటే సారాయి భార్యది అప్పట్లో. ఇప్పుడు ఎట్టుందో మనకు తెలియదు దాని సంగతి. ముందు వెళ్ళిపోతా, నేను ముందుకు వెళ్ళిపోతా. ఆ పక్కింటి వాళ్ళు వచ్చి, అయ్యో నువ్వు కూటమి పెట్టడానికి వచ్చినావు సువార్త చెప్పడానికి, ముందు ఆమెను మార్చు. ఎవరినే ముందు నువ్వు కూటమి పెట్టావే ఆమెను మార్చి ఆ తర్వాత మాకు చెప్పు అన్నాడు ఆ పక్కింటోడు. ముందు ఆమెను మార్చాయి. ముందు ఆమె నోటు జోలికి పోలేమ్మనోడు. ఏందంటే వాడు ఒకటే అన్నాడు, అదే ఏది ఇదే ఏదే పిచ్చుకొక్కని ఎట్ట గుర్తుపట్టాలంటే ముందు ముక్కేట ఎగరుతుంటుంది, ఇట్లా ముక్కేట ఎగరుతుంటుంది, ముక్కేట అంటుంటుంది, పరిస్థితి అంటుంటుంది. ఆ మొక్కను చూడగానే ఇది పిచ్చుకొక్కని పక్కకు పోతున్నాను. నాకెట తెలుసు? ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ భర్త చెప్పాడు నాకేం తెలుసు? వాళ్ళ భర్త చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరి జోలికైనా పోవచ్చు కానీ నా ఇంట్లో ఉన్న పిచ్చుకొక్క జోలికి పోకూడదు అన్నాడు. నేను ఇంట్లో పిచ్చుకొక్కని ఎందుకు పెట్టుకున్నావు, తరిపేయకూడదు నాకు తెలియలా. వాళ్ళు ఎవరిని అంటారో నాకు అర్థం కాక, పిచ్చుకొక్కని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు అంటే నా భార్య ఏది అన్నాడు. మనకేమొద్దో, మనకు గొడవలో వద్దు మనకు గొడవ. హెబ్రీ పత్రిక 2:11 హెబ్రీ పత్రిక 2:11 పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము, ఈ హేతువు చేత సిగ్గుపడక. ఇక్కడ చూడండి, నా సైజు చూడండి. మన ఎదుట మనిషిని, అది మీకు అర్థం కాదులే, ఎదుట మనిషిని మనం ఏమని ఒప్పుకోవాలా? ఏముంది అక్కడ? ఇంకోసారి చదువు. నీవు నీ ఎదుట మనిషిని, నీ ఎదుట నీ చెల్లుల్ని, నీ పక్కనున్న విశ్వాసిని, నీ బంధువులైనా ఇక్కడున్న వాళ్ళైనా నీవు నోరారా మనసారా నా సహోదరి, నా సహోదరుడా, నానా, తమ్ముడు, నానా, అన్నయ్య, తమ్ముడు అని, సహోదరుడా అని ఎలా పిలవాలా? ఎట్లా? సిగ్గుపడ్డావంటే సంథింగ్ రాంగ్. సిగ్గుపడ్డావంటే మాట్లాడేటప్పుడే గుర్తుపడతాం మేము. వాళ్ళు మాట్లాడేటప్పుడే సిగ్గుపడుతుంటారు. సిగ్గుపడుతున్న లోపల ఎందుకు పెట్టుకొని వచ్చారని అర్థం. ఇంకో కొంతమంది ఉంటారు, పర్సనల్గా మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి. ఏదైనా సమస్య ఉంటే చెప్తే అది పర్వాలా, ఆ పర్సనల్ అంటే ఏముండదాడా? చూసేవాళ్ళకి ఏందో ఇల్లు పర్సనల్గా అంట. సిగ్గుపడకుండా పవిత్రమైన ప్రేమలో భయం ఉండదు, అపవిత్రత ఉండదు, ధైర్యంగా మాట్లాడతాం. నా సహోదరి, నా సహోదరుడు, నా సహోదరి, నా సహోదరుడు ఇదిగో అని నువ్వున్న నీ పక్కనున్న వాళ్ళతో చెప్పగలవా? వాళ్ళతో నేను మాట్లాడు. నేను ఇంటికి వెళ్ళి, అమ్మ పక్కన వాళ్ళని పిలువమ్మా, నేను అర్జెంట్కి వెళ్తున్న వాళ్ళకి కూడా ప్రార్థన చేసిపోతానంటే నేను వాళ్ళతో మాట్లాడు. నీ పక్కనింట్లో ఉన్న విశ్వాసుని నువ్వు మాట్లాడు. సహోదరి అని పిలుస్తావా? అమ్మ అని పిలవలేవా?
తల్లిని అమ్మాని పిలవలేను కొడుకు ఎందుకోడు? లోయల కాకులు వాళ్ళు కళ్ళు పెరుక్కో తింటాయి, ఆవిష్ తరిగిపోద్ది. అర్థమవుతుందా? తల్లిని తల్లి అని పిలవలేనుడు, అన్నని అన్న అని పిలవలేని చెల్లులు చెల్లులా అని పిలవలేనుడు. మనం ఎవరమే? వాళ్ళు అట్టే ఉండాలి. వాళ్ళు అట్టు ఉంటేనే పరసంబంధమైన వాళ్ళు ఎవరో భూ సంబంధమైన వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. సిగ్గుపడకుండా నీ అన్నని అన్న అని పిలువు, చెల్లులు చెల్లు అని పిలువు, తండ్రిని తండ్రి అని పిలువు, అమ్మని అమ్మ అని పిలువు. కళ్ళలో చూసి మాట్లాడు, కళ్ళలో చూసి మాట్లాడు. నువ్వు పరిశుద్ధురాలు అయితే, పరిశుద్ధుడు అయితే కరెక్ట్గా ఉండాలి మన మాట. సిగ్గుపడిపోవడానికి కారణం ఏంటి? నువ్వు చేసిన తప్పు. రమ్మంటే ఎదుటికి రాలేకపోవడానికి కారణం ఏంటి? పారిపోవడానికి కారణం ఏంటి? ఎదుటికి రాలేకపోవడానికి కారణం ఏంటి? నేను రాలేను అంటున్నాను కారణం ఏంటి? నేను ముందుకు పోయి నేను మాట్లాడలేను. అంతకుముందు చేసిన పనులు బట్టి ఇప్పుడు ముందుకు వెళ్ళలేవు, ఎవరి ముందుకు కూడా. అక్క దగ్గరికి చెల్లి వెళ్ళలేదు, చెల్లెల దగ్గర తమ్ముడు వెళ్ళలేడు, అన్న దగ్గరికి చెల్లి వెళ్ళలేదు. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే ముందుకు వస్తాయి కాబట్టి సిగ్గుపడి దాక్కుంటారు, పోలేరు, ఎదుటికి వెళ్ళలేరు. ఎదుటికి వెళ్ళిన తల నేలకేసుకుని పోతుంటారు. ఇట్లా అర్థమవుతుందా? చదవండి. నీకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి, ముగిచ్చేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో శోధించబడినట్లు అపవాది నమ్మకముగా ఎప్పటి వరకు ఉండాలా పరిశుద్ధులు? నోళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా. ఎప్పటి వరకు? నమ్మకత్వం ఎప్పటి వరకు కావాలా మనకు? నేను మొన్నటిదాకా నమ్మకం ఉన్నా, ఇప్పుడు ఉండను. ఎంతకాలం నమ్మకం ఉండాలా? ఎంతకాలం నమ్మకం ఉండాలి? నేను మరణం వరకు నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధులమైతే మనం పిలిచిన పిలుపు అట్లాంటిది, మనం ఒప్పుకున్నది అలాంటిది, మనం ఎత్తుకున్న కాడ అలాంటిది. నమ్మకంగా ఉండాలి మనం. నమ్మకత్వం. మోషే ఇల్లంతటిలో, చెప్పండి, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులు లేరు ఇప్పుడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లే. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లే. నమ్మకస్తులకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? మరణం వరకు నమ్మకం ఉంటే, ఈ భూమి మీద మన శరీరంతో ఉన్నప్పుడు, ఈ భూమి మీద మన శరీరంతో ఉన్నప్పుడు ఆయన క్షయమైపోయి ఇస్తాడు. క్షయమైపోయిందంటే ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, కారు అవ్వచ్చు, బంగ్లా అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఇవన్నీ ఇస్తాడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే, కొంచెం అంటే 70 ఏళ్ళు, నరిని ఆయువు 70 ఏళ్ళు, అధిక బలం అంటే 80 ఏళ్ళు అయినను దాని వైభవం ఆయాసము దుఃఖమే. ఈ కొంచెము ఇచ్చే దేవుడిచ్చిన ఈ జీవితము నమ్మకంగా నువ్వు జీవించగలిగితే, నువ్వు ప్రాణాత్మ శరీరాల పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధంగా జీవించగలిగితే ఉన్నతమైన వాటి మీద నిన్ను నిలబెడతాడు. మరణం వరకు ఎవరిని బలకరించినా
నమ్మకం లేని వాళ్ళు దొరుకుతున్నారు. ఎవరిని గదిలిచ్చినా మా ఆయన నమ్మేదానికి లే. నీ భార్య సంగతి ఏంటి? నా భార్య కూడా నమ్మేదానికి లే. డబ్బు ఇంట్లో పెట్టామంటే నన్ను చంపేసి తీసుకుని వెళ్తుంది. ఇప్పటికే షారా వాళ్ళ అమ్మలుడికి చేర్చేసింది. వాళ్ళ అమ్మలుడికి చేర్చేసింది. అప్పుడప్పుడు మా అమ్మలుడికి పోస్తాను ఎందుకని అంటదే. నేను ఆడ డబ్బు సెట్ ఆడ తగిలిస్తే డబ్బులన్నీ పోతుంటాయి. ఇంట్లో ఎవరు ఉండరు, డబ్బులన్నీ కొట్టేస్తుంటాయి. ఏడకు పోతుంటే వాళ్ళ అమ్మలుడికి వెళ్ళిపోతుంటాయి. ఇట్లా మగవాళ్ళు ఉండరు, ఆడవాళ్ళు ఉండరు, దొంగలు. మగవాళ్ళు ఉండరు, ఆడవాళ్ళు ఉండరు, దొంగ. నమ్మకం లేదు. నా జీవితంలో నేను ఇప్పటికీ సేవకు వచ్చి 32 సంవత్సరాలు అయింది. నేను ఎవరు నమ్మను. నమ్మేవాళ్ళు ఒక్కడ కనబట్ల నాకు. ఎవడు ఒకడు చెప్పు, బా వీడు చాలా నమ్మకమైనవాడు రా అని అనుకుంటా, అంతే సంగతులు అయిపోద్ది. ఇక అనుకునే లోపల వాడు నమ్మకత్వం ఉండదాడా? ఉండదు. నమ్మకత్వం లేదు మనుషుల్లో. నమ్మదగిన వారు కాదు. నమ్మదగిన వారు కాదు మనుషులు. నమ్మదగిన వారు కాదు. ఎవరు నమ్మతో చెప్పు. ఎవరిని నమ్మతావు చెప్పు. నమ్మదగిన వాళ్ళు ఎవరుండా చెప్పు. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. మనము కూడా ఎదుటవాడు నమ్మేటట్లుగా మనం జీవించాలి. మోషే ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో ఎవరు నమ్మకస్తులు ఉంటారు? ఎవరు నమ్మాలి చెప్పు. నేను ఎవరు నమ్మటా చెప్పండి. ఎవరు నమ్మమంటా చెప్పు. యేసన్న గారు చెప్పేటప్పుడు నీతిమంతులు లేడు చెప్పండి. అందరూ చెప్పండి. మీకు బాగా ప్రసంగాలు తెలిసి చెప్పరు, అంతే. మీకు నాకు తేడా ఏంటంటే మీరు చెప్పరు, నేను చెప్తుంటా, అంతే. అది నీతిమంతులు లేడు, నమ్మకస్తులు లేడు, నమ్మకస్తులు లేరు. మన పరిశుద్ధులని. నీ భర్త నిన్ను నమ్మాలా, నీ భార్య నిన్ను నమ్మాలా, నీ భార్య నిన్ను నమ్మాలా, నీ భర్త నిన్ను నమ్మాలా. ఏ విషయంలో? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో నమ్మాలి. నువ్వు పరిశుద్ధుడు అయితే, పరిశుద్ధమైన సహోదరుడు అయితే, సహోదరి అయితే నువ్వు నమ్మేటట్లుగా బ్రతకాల. ఒక నాయన అంటున్నాడు, తొందరగా పెళ్లి చేసేలా నా కూతురికి, నమ్మేదానికి లేదా, ఎవడు తీసుకెళ్ళిపోతుంది మనకు తెలీదా. వాళ్ళ సొంత కూతురి మీద ఆయనకి నమ్మకంలే. ఎవరిని తీసుకెళ్ళిపోతావు ఆయన, తొందరగా ఏదైనా పెళ్లి చేసేయాలో చూసి అంటున్నాడు. మన పిల్లలు అట్ట ఎందుకుంటారంటే నీకేం తెలుసు, ఉండదు స్వామి. ఫోన్ తీసుకెళ్ళి రూమ్లో తలుపేసుకుందంటే బయటికి రాదు, ఎవరితో మాట్లాడుతుందో అర్థం కావట్లేదు, తొందరగా పెళ్లి చేసి పడేయాలా. సొంత కూతుర్ని తండ్రిని నమ్మట్లే. మనం ఎవరిమి? మూల పాయింట్లోకి రండి, మళ్ళీ అడజరికి రండి. మళ్ళీ ఎక్కడికి? మనమంతా ఎవరిమి? పరిశుద్ధమైన సహోదరులమి
సహోదరులు, మనల్ని ఏం చేయాలా? నమ్మాలా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను హింసకుడను, హానికరుడను. చదువుది, నేను హింసకుడుగారును, నేను హానికరుడని దేవుడు నన్ను ఎంచి. దేవుని కష్టాజితం అండి ఇది. దేవుని మంది నమ్మకం ఉండండి. దేవుని ఇది మంది, ఇది ఎవరిది? నాదే. ఇది నాదే? మందా? చెప్పండి. మంద అన్న వాళ్ళందరూ వెళ్ళి చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. దీన్ని ఇప్పుడు మనదా, నాదే? మొన్న నేను హైదరాబాద్కి పోయా. ఆ స్తంభం దగ్గర ఒక బ్యాగు, ఒక బైబిల్ పెట్టి ఉంది. నేను వెళ్ళి 3 రోజుల తర్వాత ఆడే ఉంది. శీలకూడికి జరిగిన రోజు కూడా ఆడే ఉంది. శీలకూడికి అయిపోయిన తర్వాత కూడా ఆడే ఉంది. దాన్ని ఎవరు దాకలా. నేను మళ్ళీ వచ్చి చూసి ఏమన్నా బాంబులు ఏమన్నా పెట్టారాడా, ఏమన్నా తీసుకొచ్చి ఏమన్నా బాంబులు ఏమైనా పెట్టారు ఏమన్నా లేపడానికి అని చూస్తే, ఒరే నేను లోపల ఉంటే అక్కడ ఒక బ్యాగ్ ఉండాలిరా, నేను పోయేటప్పుడు ఉంది, ఇప్పుడు ఉందో చూసి రాపోరని సీసీ కెమెరాలో చూసి పంపిస్తే అది ఆడే ఉంది. మళ్ళీ నేనే వచ్చా. ఎట్టంటారు, తాకబాక నిదానంగా దీంట్లో దాన్ని నేను తీస్తే ఏం లేదు దాంట్లో. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంది? నమ్మకత్వం అనేది లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మరణం వరకు. ఎప్పటి వరకు? అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి వరకు? మరణం వరకు నమ్మకం ఉండాలి. ఒకప్పుడు నమ్మకం ఉన్నాం కాదు, మరణం వరకు నమ్మకం ఉండాలి. మరణం వరకు నమ్మకం ఉండాలి. మనమంతా ఎవరమి? చెప్పండి, మనమంతా ఎవరమి? పరిశుద్ధమైన. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ చెల్లెమ్మ, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ డాడీ. ఇంగ్లీష్, మళ్ళీ ఇంగ్లీష్ ఫేస్. అయ్యగారు, నాన్నగారు, మనం ఎవరు? మనం చెప్పండి. ఇక్కడేం చెప్పండి. మనం యేసన్న గారు చనిపోయినప్పుడు నేను ఎందుకు ఏడ్చానో తెలుసా? నన్ను తిట్టేవాడు లేరని ఏడ్చిన నేను. నన్ను తిట్టేవారు లేరని ఏడ్చిన నేను. ఆయన చనిపోయినందుకు ఏడవలా. నన్ను ఎప్పుడు ఏదైనా నన్ను తిట్టేవాడు. ఆయన తిట్టేవాడు లేడని నేను ఏడ్చిన. కావాలని కలర్ షర్ట్ వేసుకుని పోయేవాడు అన్న ముందుకి. తీదాన్ని అనేవాడు. ఇటు అద్దాలు ఇట్లేవి తీరాదాన్ని అనేవాడు. వెంటనే పోయి తీసుకొచ్చాడండి. నేను ఎదురొచ్చాడు, మా తమ్ముడు ఎదురొచ్చేవాడు. అన్న చాలా కోపంలో ఉన్నాడు, కలర్ షర్ట్ వేసుకో బాబాక అనేవాడు. అన్న దగ్గర తిట్టించుకోవడానికే పోతున్నాను, పక్క తప్పుకొని పోయి అన్న దగ్గర తిట్టించుకుని వచ్చేవాడిని. తిట్టేవాళ్ళు లేకపోతే బాగుపడరు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మాలి. కాలేజీ పిల్లలు నమ్మకంగా ఉండండి. కాలేజ్ చదువుకున్న పిల్లలు చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మాలా. హాస్టల్లో పెట్టారు, ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారా? నమ్మకంగా ఉండండి. భర్త క్యాంపుకి వెళ్ళాడా? నమ్మకంగా ఉండండి. భార్య వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిందా? నమ్మకంగా ఉండండి. అయ్యా, దేవుడు చూస్తూ ఉంటాడు, జాగ్రత్త. మనమంతా ఏ కుటుంబం? చెప్పాలా పెద్దగా? 10 సార్లు చెప్పండి, పర్వాలేదు, 100 సార్లు చెప్పండి. మనతో ఎవరమే? పరిశుద్ధమైన కుటుంబం. మనం పలకరించుకునేటప్పుడు ప్రేమతో పలకరించుకోవాలా, నిండు హృదయంతో పలకరించుకోవాలా. తోడ పుట్టినోళ్ళ కంటే ఎక్కువ మనం. ఇది పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన బంధం.